హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మన ఛానల్లో బీడ్ వర్క్ అయితే చూపిస్తున్నాం కదండి. చూడండి, ఇప్పుడు మన దగ్గర అయితే చాలా మల్టీ కలర్ అయితే ఉన్నాయి. అంటే ఇవి మల్టీ కలర్ బీడ్స్ అయితే కాదు, మనం మేక్ చేసుకోగా మిగులుతాయి కదండి, ఆ మిగిలిన బీడ్స్ అయితే ఇవి మొత్తం. వీటిలో మనకి ఏంటంటే కలర్స్ నేను డివైడ్ చేయకుండా అలానే ఉంచాను. దీనిలో మనకి ఇప్పుడు ఏంటంటే లోటస్ ఫ్లవర్ అయితే మేక్ చేసుకుందాం, మేకింగ్ వీడియో. దీనిలో మనకు అవసరమైన కలర్స్ అయితే తీసుకొని లోటస్ అయితే మేక్ చేద్దాం. చూడండి, ఇందులో గ్రీన్ పింక్ ఉన్నాయి కదా, గ్రీన్ పింక్ కాంబినేషన్లో అయితే మనం ఇప్పుడు చూద్దామండి. లేట్ చేయకుండా మనం మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. దీనికి మనకు అవసరమైన మెటీరియల్ చూడండి, 50 నెంబర్ దాకా కావాలి, ప్లాస్టిక్ వైరు, అలానే మనకి సిజరు, దాంతోపాటు ఇదిగోండి నీడిలు, మనకి ఇవే అవసరమైనవి. ఇప్పుడు మనం పింకు గ్రీన్ కాంబినేషన్ అన్నాను కదా, దానికోసం ఏంటంటే ముందుగా మనకు అవసరమైనంత దారాన్ని అయితే తీసుకొని ఫస్ట్ 6 బీడ్స్ అయితే ఎక్కించుకున్నామండి. చూడండి, ఫస్ట్ ఏంటంటే మనం 6, దీనికోసం మనం ఇప్పుడు ఏంటంటే ఫ్లవర్కి మధ్యలో పార్ట్ కాకుండా మనం రెక్కలు ఉంటాయి కదండి, పూల రెక్కలు అయితే తయారు చేస్తున్నాం, పెటల్స్. వాటి కోసం మనం ఏంటంటే స్టార్టింగ్ నుంచి కాకుండా ఇదండి మధ్యలో వస్తుందండి, మనకి పెటల్కి మధ్యలో మిడిల్ పార్ట్ అనమాట. మనకి దీని నుంచి చెప్తే బాగా అర్థమవుద్ది అనే ఉద్దేశంతో నేను ఏంటంటే మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు చూసారు కదండి, 6 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ 6 బీడ్స్ లైన్గా తీసుకొని స్టార్టింగ్ బీడ్కి ఎక్కించుకుంటే సరిపోద్ది కదా. ఇలా దీన్ని మనం కొంచెం టైట్ అవటం కోసం టైట్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మిడిల్ పార్ట్ కాబట్టి మనం ఎక్కువ టైట్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఒక బీడ్ దగ్గర నుంచి 4 బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి. చూసారు కదా, ముందు 6 బీడ్స్ అన్నాను కదా, ఇప్పుడు 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఇలా 4 బీడ్స్ తీసుకొని మనం ఒక బీడ్కి అయితే తీసుకుంటాం కదా, దాన్ని అయితే అల్లుకోవాలండి. ఇదేంటంటే స్టార్టింగ్ పార్ట్ అవుద్ది. నేను మిడిల్ నుంచి చూపించాను అన్నాను కదా, అంటే ఇది ఫస్ట్ అనమాట. దీని తర్వాత మనకి రెక్కిది అవుద్ది. చూడండి, ఇలా టైట్ చేయాలి. చూడండి, ఇలా 5 బీడ్స్ అయిన తర్వాత మనం ఈ బీడ్ దగ్గరికి అయితే తీసుకొని ఆల్రెడీ మనం ముందు ఈ ప్రాసెస్ అయితే చూసాం కదండి. దీని పక్క బీడ్కి అయితే మనం మళ్ళీ 3 బీడ్స్ అయితే వేసుకోవాలి, సేమ్ పింకే. చూడండి, ఇలా 3 బీడ్స్ వేసుకున్నాం కదా, ఇలా 3 బీడ్స్ వేసుకొని మనం దీన్ని టైట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఈ లోటస్ ఫ్లవర్ మొత్తం ఒకే వీడియోలో అయితే కాదండి, ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ అవుద్దని నేను 2 పార్ట్స్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ పెటల్ చూపిస్తాను. ఇవి ఏంటంటే మనం 10 అయితే మేక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కింద పార్ట్ అనమాట, ఇది మిడిల్కి వస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 2 బీడ్స్ అయ్యాయి కదండి 6 బీడ్స్లో, ఇది 3rd బీడ్కి రండి ఇటువైపు. చూసారు కదా, ఇలా 3rd బీడ్కి వచ్చిన తర్వాత ఇది కూడా దీన్ని స్టార్టింగ్ బీడ్ని బేస్ చేసుకుంటూ 5 వేయాలి. ఆల్రెడీ మన దగ్గర 2 ఉన్నాయి కదా, 3 బీడ్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు 3 బీడ్స్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడే కొంచెం మనం క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి పింక్ వేసుకోవాలండి, దాని తర్వాత ఏంటంటే గ్రీను, ఎందుకంటే నేను 2 కలర్స్ కాంబినేషన్ అని చెప్పాను కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ 2 బీడ్స్ కదా, దీని నుంచి ఆల్రెడీ మనకి బీడ్స్ హారం మన ముందు ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లుగా అయితే మీకు అర్థమవుద్దండి. ఇప్పుడు మనం ఈ 6 బీడ్స్ని బేస్ చేసుకొని వేస్తున్నాం. చూసారు కదా, ఇవి 5, 5, 5, కాకపోతే ఏంటంటే ఇక్కడ కలర్ చేంజ్ అయింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా వేసారు కదా, 3rd వన్, ఇది 1, 2, 3 అనుకుంటే ఇటువైపు నుంచి కూడా 1, 2, 3 ఈ సైడ్ ఉంది కదా, ఇటువైపు అల్లుకోవాలి. చూడండి, ఆపోజిట్ ఇక్కడి వరకు అయితే తీసుకొని వచ్చాం. అంటే దీనికి ఆపోజిట్ బీడ్ మనం 6 కదండి, 6లో డౌన్ ఇవి 2 వేసాను. తర్వాత ఏంటంటే ఇటువైపు నుంచి కౌంట్ చేస్తే ఇది 3 కదా, 3 అనుకుంటే ఇది 6 అవుద్దండి. ఇలా అయితే ఇటువైపు నుంచి ఇది 3, ఇది 3, అంటే ఈ మిడిల్ బీడ్స్, ఈ మిడిల్ బీడ్స్ 2 ఉన్నాయి కదా, ఆ మిడిల్ బీడ్స్కి అయితే ఇప్పుడు చూడండి ఒక పింక్ 2 గ్రీన్ వేయాలి. అంటే ఫస్ట్ ఎలా వేసామో సేమ్ అంతే, ఒక పింక్ వేయాలి, తర్వాత ఏంటంటే 2 గ్రీన్ వేసుకోవాలండి. ఈ లోటస్ ఫ్లవర్ అయితే మేక్ చేసిన తర్వాత చాలా బాగుంటుందని అనుకుంటున్నానండి. నాకైతే నచ్చుద్ది, మీకు ఎలా ఉందని తర్వాత కామెంట్ చేయండి. ఓకే, ఇలా చూసారు కదా, ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ దగ్గరికి తీసుకొని రావాలి. స్టార్టింగ్ నుంచి మీకు చూపించవచ్చు, కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి
మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఏంటంటే మిడిల్ పార్ట్ నుంచి అంటే 6 బీడ్స్ని బేస్ చేసుకుంటూ చూపించాను. చూడండి ఇలా టైట్ చేసుకున్నాం కదా, అంటే ఇప్పుడు 2 లైన్స్ కంప్లీట్ అయినట్లుగా. ఓకే, ఈ 2 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే చూసారు కదా, ఈ పింక్ ఈ 2 బీడ్స్ని బేస్ చేసుకొని 6 బీడ్స్ వచ్చేటట్లు వేయాలి. అందులో ఏంటంటే 2 గ్రీన్ బీడ్స్ వేయాలి స్టార్టింగ్, 2 వచ్చేసి పింక్ వేయాలండి. ఇవి పింక్ ఇవనే కాదు, ఏంటంటే మనకి ఫ్లవర్స్ కూడా పింక్ కలర్లో వైట్ కలర్లో అవైలబుల్ ఉంటాయి కదా, దానికోసం ఎలా మన దగ్గర ఉన్న వాటిలో పింక్ గ్రీన్ ఉన్నాయి కదా అని నేను ఇవి చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మేక్ చేసుకోండి. ఓకే, ఇవేంటంటే మనకి ఏదైనా పూజ అలా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది కదండి, వరలక్ష్మి వ్రతం అలా చేసుకునేటప్పుడు శ్రావణ మాసంలో మనం అలా డెకరేట్ చేసుకోవటానికి అంతా బాగుంటాయి. చూసారు కదా, ఇదండి ఇలా వస్తుంది మనకి. ఏంటంటే ఈ గ్రీన్ బీడ్స్ ఒక సైడ్కి వస్తాయి అన్నమాట, పెటల్ లాస్ట్కి మధ్యలో అంతా పింక్ వస్తుంది. దీన్ని ఎలా టైట్ చేసుకోవాలి, టైట్ చేసుకొని ఆల్రెడీ ఇందులో ఉన్న ఒక బీడ్ ఇక్కడ పింక్, మనం ఇటువైపు వేసుకున్న పింక్, ఇప్పుడు 3 బీడ్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ అల్లుకున్నాం కదా ఆ విధంగా. చూడండి, ఇప్పుడైతే ముందు 2 గ్రీన్ వేసుకుంటాం, తర్వాత వచ్చేసి ఒక పింక్ చాలండి, ఎందుకంటే మనకి ఇక్కడ బేస్ బీడ్స్ అయితే 3 ఉన్నాయి కదా దానికోసం. చూసారు కదా ఇలా ఈ బీడ్ దగ్గరికి. ఓకే, ఇప్పుడైతే మనకి ఈ షేప్లో ఎలా తయారైంది కదా, అంటే ఇప్పుడు మనకి 3 లైన్స్ అయితే కంప్లీట్ అయినట్లు. ఈ 2 5 బీడ్స్ ఉన్నాయి కదండి, ఇది ఫస్ట్ లైను, తర్వాత 5 6 5 ఉండింది సెకండ్ లైను, తర్వాత 6 6 ఈ 2 థర్డ్ లైన్గా వచ్చాయి. 3 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా. మనం చూడండి ఈ పింక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ పింక్ బీడ్స్ రెండింటికి దారాన్ని అయితే తీసుకోవాలి, అంటే ఈ 2 కలిపి. ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే చూడండి ఈ 2 బీడ్స్ బేస్ చేసుకొని పింక్ పైన వచ్చేసి 4 బీడ్స్ అయితే వేయాలండి. 4 గ్రీన్ కలర్ వేయాలి, సారీ ఆరెంజ్ వచ్చింది. 3 4 ఓకే, ఈ 4 బీడ్స్ అయితే వేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇలా దీన్ని మనం టైట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదే ఇంకా లాస్ట్ కాబట్టి దీన్ని మనం కొంచెం టైట్ చేయాలండి. 1 టైం 2 టైం అలా, అంటే నేనైతే ఇప్పుడు చూపించింది అయితే సన్నం దారం అండి. ఈ చిన్న బీడ్స్ మనం వేసేటప్పుడు 4mm బీడ్స్కి అయితే బాగుంటుంది. ఓకే, ఇలా లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫినిషింగ్ ఒక్కటి గ్రీన్ కలర్ వేసుకోవాలి, ఓన్లీ ఒకటైతే వేసుకోవాలండి, 1 బీడ్ మాత్రమే. ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీడ్స్కి మధ్య కంటే మనం దారం ఇంతవరకు రావాలి. దాని తర్వాత అయితే ఈ బీడ్ వేసుకొని ఇటువైపు అయితే వస్తే సరిపోద్దండి. ఓకే, మనం ఇప్పుడు ఇలా టైట్ చేసుకోవాలండి వీలైనంతగా, అంటే షేప్ కూడా మనకు రావాలి కాబట్టి మనం ఇది టైట్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇదండి షేపు. ఇలాంటివి మనకి ఏంటంటే 10 పీసెస్ అయితే కావాలండి. ఓకే, ఇప్పుడైతే మనం ఘాటు వేసుకుందాం. ఓకే, ఘాటు వేసుకొని దీన్ని కొంచెం ఎలా మనకి దారం అయితే ఉంది కాబట్టి దీంతోనే మనం అయితే టైట్ చేసుకోవచ్చు. అలా ఆల్రెడీ టైట్గానే ఉంది, అలా కాదనుకుంటే అలానే విడిచిపెట్టవచ్చు. ఓకేనా, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఫ్లవర్ పార్ట్ 2 కూడా నేను సెండ్ చేస్తాను కదా, పార్ట్ 2 కూడా అయిన తర్వాత ఫ్లవర్ ఎలా ఉందని అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, మనకి ఎంతవరకు అయింది. ఓకే, చూసారు కదా, ఇదండి చూసారు కదా, ఇలా లోపలికి ఉన్నట్లుగా వచ్చింది మనకి షేపు. ఇవైతే మనకైతే 10 కావాలండి. ఇప్పుడైతే ఒకటి అయింది కదా, నేనైతే ఇంకో 9 అయితే మేక్ చేస్తాను, తర్వాత పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.